దైనందిన జీవితంలో మనిషి బ్రతికేటప్పుడు ఏమనుకుంటారంటే, ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు గాని, ఆధ్యాత్మిక విషయాలు గాని, లేకపోతే ఈ భగవంతుడి గురించినటువంటివి అవన్నీ ఎవరైనా చెప్తున్నప్పుడు గాని, ఇవన్నీ కట్టుకథలు, ఇవన్నీ నిజాలు కావు, ఇవన్నీ ఎవరైనా చూసారా, ఇవన్నీ చేశారా, ఇలాగా ముఖ్యంగా యుక్త వయసులో ఉండేటటువంటి వారికి, లేదా ఆధ్యాత్మిక చింతన లేనటువంటి వారికి ఇవన్నీ కలుగుతుంటాయి. అలాగని ఈ ఆధ్యాత్మిక చింతనలో వెళ్ళేటటువంటి వారు అదొక్కటి ద్వారానే అన్నీ సాధించేయాలని అంటే ఏ కొద్ది మందికో కానీ అది సాధ్యపడదు. దైనందిన జీవితంలో మనిషి బ్రతకాలి, సంసార జీవితం సాగించాలి. వాటన్నిటిలో ఉంటూనే ఆధ్యాత్మిక ప్రగతి సాధించటానికి పురాణ ఇతిహాసాల్లో మహానుభావులు, భాగవతులు, ఆచార్యులు ఎంతో గొప్పగా అనేకమైనటువంటి ఉదాహరణలు ఇచ్చారు. ఆ ఉదాహరణలన్నింటితోనే మనం శరణాగతి కార్యక్రమాన్ని, ధారావాహికని ఈరోజు వరకు తీసుకురావటం జరిగింది. అలాగని ఈ ఆధ్యాత్మిక చింతన అనేది ఏది డెవలప్మెంట్కి అవరోధం కాదు. కాబట్టి మనిషి తన కామక్రోధ లోభ మద మాత్సర్యాలన్నింటినీ నెమ్మదిగా విడనాడుతూ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఆ సరెండరింగ్ అనేటటువంటి యాటిట్యూడ్, అదే దానినే మనం శరణాగతి అంటున్నాం. అంటే ఈ విశ్వాన్ని నడిపించేటటువంటిది ఎవరు? ఈ ఒక బస్సుని నడపడానికి ఒక డ్రైవర్ కావాలి, ఒక ఏరోప్లేన్ నడపడానికి ఒక పైలట్ కావాలి. అలాంటప్పుడు ఈ విశ్వాన్నంతటినీ నడిపించడానికి ఎవరు నడిపించాలి? సూర్యుడు కరెక్ట్గా టైంకే ఎలా వస్తున్నాడు? లేకపోతే భూమి అంత కరెక్ట్గా సెకండ్లతో పాటు ఎలా తిరగగలుగుతోంది? అంత గాలిలో ఇంత బరువు ఉన్నటువంటి ఈ గ్రహాలన్నీ ఎలా వేలాడుతున్నాయి? ఇంటర్ప్లానటరీ అట్రాక్షన్స్, ఇవన్నీ సైన్స్ కొంతవరకు చెప్పగలుగుతుంది. అందుకనే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంటారనమాట, అంటే వేర్ ది సైన్స్ ఎండ్స్ ఫిలాసఫీ బిగిన్స్. సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో అక్కడ ఆధ్యాత్మిక తత్వం మొదలవుతుంది అని చెప్తారు. అంటే ఆధ్యాత్మిక తత్వం ఏ రోజు కూడా అది మౌఢ్యాన్ని ప్రబోధించలేదు. ఆధ్యాత్మిక తత్వంలో అత్యంత సున్నితమైనటువంటి విషయాలున్నాయి. అందుకనే మన మహర్షులందరూ కూడా ఎంతో గొప్ప శాస్త్రవేత్తలని మనము చెప్పాలి. అలాంటి వారి ఉదాహరణల్ని ఎన్నో ఉట్టంగిస్తూ చెప్తూ వస్తున్నటువంటి ధారావాహిక ఈ శరణాగతి. ఈ రోజున ఇది చివరి భాగానికి మనం వచ్చున్నాం. వీణా మనోజ్ కుమార్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారు ఈ రోజున మనకి ఏమి చెప్తారో విందాము. నమస్కారం అండి. నమస్కారం అండి. రామం శ్యామాభిరామం రవిశశినయనం కోటి సూర్యప్రకాశం దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖ జలధిం చారు కోదండహస్తం కాలం కాలాగ్నిరుద్రం రిపుకులదహనం విఘ్నవిచ్ఛేదదక్షం భీమం భీమాట్టహాసం సకలభయహరం రామచంద్రం భజేహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇంతకు పూర్వం ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకున్నప్పటికీ మొట్టమొదటగా జీవునికి నేనున్నాను, నేను చేస్తున్నాను, నేనుగా కలిగి ఉన్నాను అన్నటువంటి భావన పుట్టుక నుండే ప్రారంభమవుతుంది. ఇది నా వస్తువు, ఇది నా గది, ఇది నా ఇల్లు, ఈ విధమైనవి ఇవన్నీ కూడా నావి, కానీ ఇవన్నీ నేనైపోనుగా. అదేవిధంగానే ఈ యొక్క దేహం కూడా ఇది నాది, ఇది నేను కాను అన్నటువంటి మనం తెలుసుకోగలగాలి. దీన్నే అన్నమాచార్యుల వారంటారు, పరిగించ జీవులకు ప్రాణమవైన నీకు నిరతి ప్రాణ ప్రతిష్ఠ మేము సేమా మరిగి మా పూజలంది మమ్ము కాచెడి కొరకు హరిని మూర్తి నిందు ఆవహింపవే అంటారు. అంటే ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి చరాచర అన్ని జీవుల్లోకి కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి వాడు ప్రాణంతో అవన్నీ ఉన్నాగన్నా, మన యొక్క ప్రాణాలతో మనం ఉన్నామన్నా దానికి లోపల ఉన్నటువంటి వాడు పరమాత్మనే, పరమాత్మ కారణంగానే అన్నటువంటి విషయం మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా శరణాగతిలో మనకున్నటువంటి జీవుడు, మన చుట్టూ ఉన్న ప్రకృతిని, సంబంధమైనటువంటి పరమాత్మను రెండూ వేరు కాదు, ఒక్కటే అన్నటువంటి స్థితికి మనం సాధన ద్వారా తెలుసుకోగలగాలి. ఇంకొకటి, మనకున్నటువంటి బంధనముల ద్వారా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సర్యములైనటువంటి ఈ యొక్క దుర్గుణాలన్నీ కూడా మనం వీటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా దూరం చేసుకుంటూ మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే
నిత్యం దానం చేయడం ద్వారా మనకున్నటువంటి మంచి గుణములు ఏర్పడతాయి. అలాగే ప్రతి జీవుల పట్ల పరమాత్మను చూడడం ద్వారా ఎవ్వరూ కూడా మనకు శత్రువు అనేటువంటి భావన మనకు కలగదు. అటువంటి భావన కలిగితే కదా మనకు కామం, క్రోధం అనేటువంటి ఈ దుర్గుణములు ఏర్పడతాయి. అంతటా పరమాత్మను చూడడం వలన అంతటా మనం ప్రేమనే చూడగలుగుతున్నామంటే అంతకంటే స్థితి ఏముంది? దానికే మనం చూడగలిగేటువంటి స్థాయికి మనం ఎదగాలి. అదే ప్రహ్లాదుడు ఇత్యాది భాగవతోత్తముల గురించి మనం నేర్చుకోవలసింది. ప్రహ్లాదుడు రాక్షసుల్ని కూడా ప్రేమించాడు. తనను హింసించిన రాక్షసులలో కూడా మంచే కోరారు, కానీ ఎప్పుడూ కూడా చెడు కోరలేదు. అంటే వారిలో పరమాత్మను చూశాడు అని అర్థం. అగ్నిలో, సముద్రంలో నువ్వు పరమాత్మనే చూశాడు. ఏనుగులు తొక్కించాలన్నప్పుడు కూడా ఏనుగులోనూ కూడా పరమాత్మనే చూశాడు. మహావిష్ణు సంబంధం లేనటువంటి స్థాయి ఈ యొక్క సమస్త విశ్వంలో కూడా లేదు అన్నటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానస్థితి ప్రహ్లాదుడు వెళ్ళాడు. అటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు తొలగించాలంటే ఎప్పుడూ మనం మంచి లక్షణములను, మంచి అలవాట్లను కలిగి ఉండటము, ఎప్పుడు కూడా ప్రతి జీవుల పట్ల సాధుగుణంగా ఉండడము. ఉదాహరణకు పక్షులకు గింజలు వేయడమైతేనేమి, ఆవుకు గ్రాసము ఇత్యాదివన్నీ కూడా పెట్టడం ద్వారా మన ఇంట్లో మిగిలినటువంటి అన్నరాశిని బయట కుక్కలకు ఇత్యాది జంతువులకు వేయడం ద్వారా మనకు ఆ జంతువులపైన ప్రేమ, వాత్సల్యం కలిగి ఉంటాయి. ఇటువంటి ప్రేమ తామరాకు మీద నీటిబొట్టు వలె ఆ జీవులకు మనతో ఉండాలి. కానీ అందులో మనం ప్రేమ విపరీతమైనటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉండకూడదు. ఇటువంటి శరణాగతి అనేటువంటిది ఎటువంటి పని చేయకుండా స్వామి నీవే దిక్కు అని లొంగిపోవడమో అని అనుకుంటారు. ఉదాహరణకు సన్యాసాశ్రమాన్ని తీసుకుంటారు చాలామంది. శ్రీకృష్ణ పరమాత్మ అంటారు, ఈ యొక్క సంసారికంలో ఉంటున్నటువంటి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించేవాడంటేనే ఇష్టమంటారు. అంటే సాంసారికమైనటువంటి దానిలో ఉంటూ సంసన్యాసాన్ని కలిగి ఉండడము అంటే వైరాగ్యాన్ని కలిగి ఉండాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అంతేగాని మనం అన్ని పనులు వదిలేసి స్వామి నీవే దిక్కు అని ఏ దేవతామూర్తి కూడా ఏ పురాణంలో కూడా చెప్పలేదు అని మనందరం కూడా గ్రహించాలి. అదే ఈ శరణాగతి యొక్క వైశిష్ట్యము. మనం స్వామి సాన్నిధ్యానికి చేరుకోవడానికి ఇదంతా ఎంతో దోహదపడుతుంది. ఒక భజన పాటలో బాల్యం ఆటల పాటలకైతే, యవ్వనమేమో యువతుల కౌగిలికైతే, వృద్ధాప్యం నిట్టూర్పులకైతే శ్రీహరి తలిచేదెన్నడురా అని ఒంటిమిట్ట క్షేత్రంలో ప్రతి శనివారం నాడు కూడా భజన చేస్తూ అక్కడ పెద్దలు కూడా పాడుతూ ఉండేటువంటి వారు. ఇలా భక్తి జ్ఞాన స్థితి భజన పాటల్లో కూడా ఏర్పాటు చేయడమే మనందరి కూడా పెద్దల నుండి వచ్చినటువంటి ఆ గుణములు. ఇది ఒక్కటే చాలు సంపూర్ణ జ్ఞానస్థితిని పొందడానికి. అదే శుద్ధసత్వమైనటువంటి గుణాన్ని మనం జీవునికి అలవాటు చేసి తద్వారా సమస్త ప్రకృతిలోనూ పరమాత్మను చూడడం ద్వారా అదే మనం జీవునికి ఒక త్రాడును బిగించాలి. అదే భగవన్నామస్మరణ అని అంటారు. భాగవతంలో అజామీనుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా క్రూరుడు. ఆయన చేయనటువంటి దుష్కర్మలు ఏవీ లేవు. ఆయనకు నారాయణుడు అనేటువంటి ఒక కుమారుడు ఉండేవాడు. అన్ని పాపాలను చేశాడు. అయినా కూడా తాను మరణాన్ని పొందుతున్న దిశలో తన పుత్రుడు రేపటి రోజున ఏమైపోతాడో, ఈ రాజ్యాన్ని చూసుకోగలడో లేదో, తను క్షేమంగా ఉండగలడో లేదో అనే ఆలోచనలతో ఒకసారి నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు. అంతటా ఎప్పుడైతే ఆఖరి క్షణంలో నారాయణ అని తాను మరణించాడో సాక్షాత్తు పరమాత్మనే వచ్చాడు. అందువలన ఈ యొక్క భగవన్నామస్మరణ అనేటువంటిది ఈ జీవునికి మనందరం కూడా నిత్యము ఎటువంటి కార్యం చేస్తున్నా కూడా భగవన్నామస్మరణ చేస్తూనే ఉండాలి. అజామీనునికి పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది. అందువలనే అంత్యదిశలో కూడా నారాయణుడి శబ్దం నోట పలికింది. కానీ మనందరికి కూడా అదే విధమైనటువంటి లబ్ధి చేకూరుతుందా? ఉదాహరణకు ఒక చిన్నపిల్లవాడు ఆగస్టు 15న నృత్య కళా ప్రదర్శన కోసం సుమారు 1 నెల రోజుల ముందు నుంచే శిక్షణ చేస్తూ చాలా బాగా చేయాలి అన్న సంకల్పంతో ఆ శిక్షణ పొందుతాడు.
అదేవిధంగా ప్రతి ఒక్క జీవునికి కూడా ఉన్నతమైనటువంటి స్థానం, అంతటి రంగస్థలం ఏమిటంటే మన యొక్క మరణాంతర దిశ అని చెప్తారు. ఆ దిశలో పరమాత్మ మనకు జ్ఞాపకం రావాలంటే సాధారణంగా వస్తాడా? ఈ విధమైనటువంటి శుద్ధ సత్వమైన మనస్సు కలిగి కామక్రోధ లోపమోహ మత్సర్యాలను తొలగించుకొని సమస్త జగత్తులో పరమాత్మ స్వరూపాన్ని చూస్తాడో మనం ఆఖరి క్షణంలో ఎక్కడ చూసినా పరమాత్మనే గోచరిస్తాడు. అదేవిధంగా నీ ఆలోచనలు కూడా పరమాత్మ మీదనే వెళతాయి అని చెప్తారు. ఏ విధంగా అయితే ఆ పిల్లవాడు ఆ రకంగా శిక్షణ చేస్తాడో అదేవిధంగా ఈ జీవుడు కూడా జీవనం సాగించాలన్నా కూడా భగవన్ నామస్మరణని విడవకుండా ఓం నమో నారాయణాయ ఇత్యాది వారి వారి ఇష్టదైవాలను అన్నీ విడవకుండా భగవన్నామస్మరణ చేస్తూ వారు తరించిపోతారు. ఇటువంటి ఉన్నతమైనటువంటి స్థానము ఆఖరి అంత్యదశలో మన నోట ఉచ్చరింపబడుతుంది. ఆ భగవన్నామస్మరణ అంటే మనం యొక్క ఆజన్మాంతం కూడా ఏ కార్యంలో ఉన్నా కూడా భగవన్నామస్మరణాన్ని విడవకుండా ఉంటే మరణాంతర దిశ వరకు కూడా స్వామి మనకు జ్ఞాపకం వస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇవన్నీ శరణాగతిలో అంతర్భాగములు. నారాయణ నామామృత మధురము నిరనమ్మి ఉండవే మనసా. నారాయణ నామామృత మధురము నిరనమ్మి ఉండవే మనసా. ఘోరమైన యమదూతలు ఘోరమైన యమదూతలు నీ చెంత చేరరారు మారు వినవే మనసా. నారాయణ నామామృత మధురము నిరనమ్మి ఉండవే మనసా. పచ్చి చర్మపు తిత్తి పసలేదు ఈ దేహ భ్రాంతి చెందకే మనసా మనసా. పచ్చి చర్మపు తిత్తి పసలేదు ఈ దేహ భ్రాంతి చెందకే మనసా మనసా. అచ్యుత పాదార విందములను నీవు అచ్యుత పాదార విందములను నీవు ఆశ్రయించి మించి ప్రపంచము విసర్జించి నారాయణ నామామృత మధురము నిరనమ్మి ఉండవే మనసా. అదేవిధంగా కృతత్రేతా ద్వాపరయుగ కలియుగమునందు అనే 4 యుగాలున్నాయి. ఈ 4 యుగాల్లో కూడా మనం చాలా విశేషమైనటువంటివి ఉన్నాయి. కృతయుగంలో తపస్సులు ఇత్యాదులన్నీ కూడా ఆచరిస్తే, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసి ఆ దేవతామూర్తులందరినీ కూడా ప్రసన్నం చేసుకుంటే, ద్వాపరయుగంలో అర్చనాదుల ద్వారా ఆ స్వామి అనుగ్రహాన్ని మనం పొందితే, కలియుగంలో ఏమిటి అని అన్న సమయంలో శ్రీమన్నారాయణుడే ఇలా అంటాడట, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అంటారట. అంటే నామస్మరణకు ఉన్నటువంటి వైశిష్ట్యం చూడండి. మద్భక్త నా యొక్క భక్తులు నన్ను ఎక్కడ గానం చేస్తుంటారో అక్కడ నేను ఉంటాను నారదా అని అంటారట. అంతే స్వామి యొక్క నామస్మరణాన్ని మనం ఈ యొక్క కలియుగంలో అంత విశేషంగా చెప్పబడుతోంది. ఈ జీవుడు ఈ విధమైనటువంటి శుద్ధసత్వమైనటువంటి లక్షణములను కలిగి ఉండగా తనకు ఉన్నటువంటి కోరికను సిద్ధింపజేయడం కోసం, తృప్తి అనేటువంటివి సిద్ధింపజేయడం కోసం ఎన్నెన్నో వస్తువుల మీద, ఎందరో మనుషులపైన ప్రాకులాడుతూ ఉంటాడు జీవుడు. ఎందుకంటే అతను అసంపూర్ణమైనటువంటివన్నీ కూడా, అశాశ్వతమైనటువంటివన్నీ కూడా ఏ వస్తువును పట్టుకున్నా, ఏ ఒక్క దాన్ని పట్టుకున్నా అది అతనికి తృప్తినివ్వదు. ఎందుకంటే ఆ వస్తువన్నీ కూడా యదృశ్యం తత్ నశ్యం అంటారు శంకరాచార్యుల వారు. ఏది చూస్తావో అది నశించిపోయేదే ఈ కంటితో అని అంటారు. అంటే మనము సంపూర్ణమైనటువంటి తృప్తి అయినటువంటిది మనకు కలగాలి అనంటే సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి వాడిని పట్టుకుంటేనే మనకు శాశ్వతమైనటువంటి తృప్తి కలుగుతుంది తప్ప ఈ యొక్క లౌకికంగా కనిపించేటువంటి వస్తువుల ద్వారానో
ఈ యొక్క కొన్ని కోరికల ద్వారానో మనకు శాశ్వతమైనటువంటి తృప్తి లభించదు అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోగలగాలి. ఈ విధమైనటువంటి ఎన్నో గుణాలను మనకు అవగతం చేసేటువంటి యొక్క తత్వమే ఈ శరణాగతి. ఈ విధంగా శాశ్వతమైన పరమాత్మను పట్టుకోవడం కోసం నామస్మరణాన్ని సిద్ధింపజేయడం, తద్వారా మనకు శరణాగతి అవలంబించి తద్వారా మనకు మోక్షము కరకలామలమవుతుంది. ఈ యొక్క శరణాగతి ద్వారా మనకు తెలుసుకోవాలి, అంతటి శరణాగతిని అనుగ్రహింపజేయాలని, భక్తి జ్ఞాన వైరాగ్యము మనకు కలగాలని, రామచంద్రుల వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కూడా కలగాలని ఆశిస్తూ శ్రీరామచంద్ర శ్రుతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోర్హచంచరీక నిరంతరం మంగళం మాతనౌతు. రాఘవం కరుణాకరం మునిసేవితం సురవందితం జానకీవదనారవిందదివాకరం గుణభాజనం వాలిసూనుహితైషిణం హనుమత్ప్రియం కమలేక్షణం యదుధానభయంకరం ప్రణమామి రాఘవకుంజరం. రామ రామ నమోస్తుతే జయ రామభద్ర నమోస్తుతే రామచంద్ర నమోస్తుతే జయ రాఘవాయ నమోస్తుతే దేవదేవ నమోస్తుతే జయ దేవరాజ నమోస్తుతే వాసుదేవ నమోస్తుతే జయ వీరరామ నమోస్తుతే జయ వీరరామ నమోస్తుతే. శరణాగతి ధారావాహిక చాలా అద్భుతంగా సాగి ఈరోజుతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. కాబట్టి మనిషి జీవితంలో పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు, ఎందుకు వచ్చాము, ఎందుకు వెళుతున్నాము అనేటటువంటిది కేవలం ఆ ఆలోచన మనిషికి మాత్రమే రాగలదు. ఎందుకంటే ఈ భూప్రపంచంలో ఉండేటటువంటి మిగతా జీవులన్నింటికీ కూడా లేనటువంటిది మనిషికి ఒక్కటిగే ఉన్నటువంటిది ఆ బుద్ధి ఏదైతే ఉన్నదో, ఆ బుద్ధి ద్వారా మనిషి ఎందుకు నేను వచ్చాను, నేను ఎవరిని, నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను, ఏమిటి జీవితము, ఇదంతా ఒక మాయలాగా ఉంది, ఒక కలలాగే ఉందే అనేటటువంటి ఆ ఆలోచన మనల్ని వారు చెప్పినట్టుగా ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాల ప్రక్కకి తీసుకెళ్తుంది. ఆ ఆలోచనే లేకుండా మనము ఎంతసేపు లౌకిక జీవనంలో సుఖ సంతోషాల్లో మునిగి తేలుతున్నప్పుడు అదే జీవితం, అంతకంటే ఇంకా జీవితం ఏముంటుంది అని అనుకుంటే అది మనిషికి ఉన్నతమైనటువంటి జీవితం పక్క వెళ్ళే అవకాశం దాంట్లో తక్కువ ఉంటుంది. ఆ సుఖ సంతోషాలు అనేటటువంటివి పర్మనెంట్గా పొందేటటువంటి అవకాశము ఈ శరణాగతి ద్వారానే వస్తుంది. కానీ లౌకిక జీవితంలో పొందేటటువంటి సుఖ సంతోషాలు టెంపరీగా వస్తాయి. ఎప్పుడైతే అలాంటి సుఖ సంతోషాల కోసం మనం వెంట పడుతున్నామో దాని వెనకనే దుఃఖం కూడా రెండు పరస్పరం కలిసే ఉంటాయనేటటువంటిది సత్యం. చీకటి వెలుతురు, పగలు రాత్రి ఎలాగైతే రెండో వాటిని విడదీయలేమో సుఖదుఖాలు కూడా ఆ రకంగానే ఉంటాయి. దాన్ని దాటి వెళ్ళగలిగేటటువంటి స్థితి అది శరణాగతి మాత్రమే. ఆ శరణాగతిలోనే అత్యంత ఆ సచ్చిదానందాన్ని మనిషి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి అనేకమైనటువంటి ఉదాహరణలతో వీణా మనోజ్ కుమార్ గారు మనకి ఈ శరణాగతి కార్యక్రమాన్ని అందించినందుకు శ్రోతల తరఫున వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం అండి. వస్తు విజ్ఞానమాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్ తత్బ్రహ్మ